ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై చంద్రబాబు విష ప్రచారం చేస్తున్నారని మంత్రి ఉషశ్రీ చరణ్ విమర్శించారు. పెనుగొండ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన మంత్రి టీడీపీ అధినేత తీరుపై మండిపడ్డారు. ఆ చట్టానికి అసెంబ్లీలో మద్దతు ప్రకటించి ఇప్పుడు ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు మాత్రం వైఎస్ఆర్సీపీని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారు అంటున్న మంత్రి ఉషశ్రీ చరణ్తో మా ప్రతినిధి దిలీప్ మాట్లాడారు. పెనుగొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మంత్రి ఉషశ్రీ చరణ్ మనతో ఉన్నారు. సో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, వాళ్ళ చంద్రబాబు నాయుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని పూర్తిగా దానిపైన విషయ ప్రచారం చేస్తా ఉన్నారు. దీనిపైన మీ అభిప్రాయం? ప్రతి ఒక్క రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో కూడా ఐవీఆర్ఎస్ కాల్ ద్వారా విష ప్రచారం చేస్తున్నారు. అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కింద మన పార్టీ కానీ సీఎం గారు కానీ ఏదో వేరే రకంగా చేస్తారనే విష ప్రచారం చేస్తున్నాడు. అయితే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే చాలా క్లియర్ గా ఉంది. దాని గురించి చంద్రబాబు నాయుడు గారు 40 ఏండ్ల ఇండస్ట్రీ, మళ్ళీ 14 ఏండ్ల ముఖ్యమంత్రి గారు ఫస్ట్ ఏది తెలుసుకోవాలంటే ఈ చంద్రబాబు నాయుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏ రైతు ఉంటాడో ఆయనకి సంపూర్ణమైన భూ హక్కు కల్పించడమే మన ముఖ్యమంత్రి గారు అదే లక్ష్యంగా ధ్యేయంగా ఈ రోజు కూడా 15,000 మంది సర్వేయర్ ని రాష్ట్ర వ్యాప్తంగా రిక్రూట్ చేసి భూములన్నీ కూడా కొల్చే ఒక కార్యక్రమంకి శ్రీకారం చుట్టినాం. ఈ సర్వే బ్రిటిషర్ల కాలంలో చేసిండేది. దగ్గర 100 ఇయర్స్ అయిపోయింది ఈ ఒక కొలత చేసి అవన్నీ కూడా. ఈ రోజు మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు 15,000 మంది సర్వేయర్ తో పాటు ఇప్పుడు సర్వే అనేది ప్రతి గ్రామంలో కూడా స్టార్ట్ చేశాం. రైతన్నకు ఎక్కడ కూడా ఆయన ఇబ్బంది పడకూడదు. ఎన్నో ఏండ్ల నుంచి డివిజన్ జరగలేదు, ఎక్స్టెంట్ సరిగా లేదు, మళ్ళా రికార్డ్స్ సరిగా లేదు. ఇవన్నీ కూడా రైతన్న ఎప్పటికప్పుడు కూడా ఆయన కోర్టు చుట్టూ తిరగడం, వేరే వాళ్ళ దగ్గర పోవడం, న్యాయానికి పోవడం, పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్స్, ఇవన్నీ కూడా ఎక్కువగా సివిల్ కేసెస్ ఉండడంతో దీనికి పర్మనెంట్ గా ఒక ఫుల్ స్టాప్ పెట్టి వాళ్లకు సంపూర్ణంగా శాశ్వతంగా భూ హక్కు కల్పించాలి అని మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఈ ఒక సర్వేయింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. పయ్యావుల కేశవ ఉరుకొండ ఎమ్మెల్యే గారు కూడా దీని గురించి మాట్లాడుతూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కింద మాట్లాడుతూ దీన్ని అమలు చేయాలి, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది జారీ చేయాలి, అప్పుడే రైతులకు కూడా మంచిది జరుగుతుంది అని అసెంబ్లీలో మాట్లాడిన పరిస్థితి కూడా మనం చూసాం. ఆ రోజు కూడా మేము అసెంబ్లీలో ఉన్నాం, విన్నాం. మళ్ళీ ఈ రోజు అదే పార్టీకి చెందిన చంద్రబాబు నాయుడు గారు దీని గురించి మాట్లాడేది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎక్కడెక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మంచిది చేయాలి అనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నారు, అక్కడ విష ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలి. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారనే అఖండమైన విశ్వాసం ప్రజల్లో ఉంది. మళ్లీ జగనన్న ముఖ్యమంత్రి అవుతారు. ఈ పెనుగొండలో ఖచ్చితంగా మనం గెలుస్తామన్న విశ్వాసం ప్రకటిస్తూ జై జగన్. పెనుగొండ నియోజకవర్గంలో మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతుందని, రాష్ట్రంలో మరోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాబోతున్నటువంటి ఆశాభావాన్ని ఉషశ్రీ గారు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దిలీప్, సాక్షి న్యూస్, పెనుగొండ, శ్రీ సత్యసాయి జిల్లా నుంచి. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నిన్నే జగన్.